అందరికీ జై శ్రీరామ్. మహత్తరమైనటువంటి కార్యక్రమం మన భారతదేశంలో నడుస్తూ ఉంది. రేపు సోమవారం అయోధ్య బాలరామచంద్రస్వామి యొక్క ప్రతిష్టా మహోత్సవ సందర్భంగా ఆ రాముని గూర్చి ఒక శ్లోకం శ్రీరామ కర్ణామృతంలో నుంచి, అంటే ఈ భారతదేశమంతా కూడా చెట్లు చేమలు పశుపక్షాదులు కూడా ఎంత సంతోషపడుతున్నాయో తెలుపుతున్నారు. మార్గే మార్గే శాఖినాం రత్నవేది వేద్యాం వేద్యాం కిన్నరి వృందగీతం గీతే గీతే మంజులాలాపగోష్ఠి గోష్ఠం గోష్ఠం తత్కథ రామచంద్ర వృక్షే వృక్షే వీక్షితా పక్షిసంఘా సంఘే సంఘే మంజులా మోదవాక్యం వాక్యే వాక్యే మంజులాలాపగోష్ఠి గోష్ఠ్యాం గోష్ఠ్యాం తత్కథ రామచంద్ర. అంటే మనుషులు నడిచేటువంటి మార్గంలో ఉండబడే చెట్లు, ఆ చెట్లపైన ఉన్నటువంటి పశుపక్షాదులు కూడా రామ కథనే చెప్పుకుంటున్నాయట. ప్రతి వృక్షము పైన ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కోకిలలు కానీ రామచిలుకలు కానీ పశుపక్షాదులు కానీ అంతటా ఏం చెప్పుకుంటున్నాయి అని అనుకుంటే అందరూ రామకథనే చెప్పుకుంటున్నారు. రాముని యొక్క లీలా వైభవమే చెప్పుకుంటున్నారు. రాముని యొక్క ధర్మస్వరూపమే చెప్పుకుంటున్నారు. ఇవాళ మన భారతదేశంలో పరిస్థితి కూడా అదే ఉంది. ఎక్కడ చూసినా, ఏ వీధిలో చూసినా, ఎవరిదో చూసినా, ఎవరి నోట చూసినా, ఎవరి నోట ప్రతి నోట జై శ్రీరామ్ అనేటువంటి మాట, ఎవరి ఇంటిపైన చూసినా ఆ శ్రీరాముని యొక్క జెండా, ప్రతి ఇంటిలో కూడా రామనామం, ప్రతి చోట కూడా, ప్రతి నలుగురు కలిసినటువంటి చోట కూడా అయోధ్య మాటనే నడుస్తూ ఉంది. ఇదే గొప్పనైనటువంటి సంఘటన. ఇంతకు మించినటువంటి గొప్పనైనటువంటి సంఘటన మనకు దొరకదు. కావున అందరూ కూడా భక్తి శ్రద్ధలతో సీతారామచంద్రస్వామి యొక్క నామాన్ని భజించండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. అయోధ్యలో బాలరాముని యొక్క ప్రతిష్ఠా కార్యక్రమాల సందర్భంగా ఈరోజు మనమందరం ఆ రామచంద్రమూర్తిని ధ్యానిస్తూ సంక్షేప రామాయణాన్ని విని తరిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవమిదం నరం శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకిర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః. విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః మహోరస్కో మహేశ్వాసో గూఢచత్రురరిందమః. ఆజానుబాహుః సుశిరాः సులలాటः సువిక్రమः సమः సమవిభక్తాంగः స్నిగ్ధవర్ణः ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణः ధర్మజ్ఞः సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతः యశస్వీ జ్ఞానసంపన్నः శుచిర్వశ్య సమాధిమాన్
प्रजापति समः श्रीमान् धातारि पुरिशूदनः रक्षिता जीवलोकस्य धर्मस्य परिरक्षिता रक्षिता स्वस्य धर्मस्य स्वजनस्य च रक्षिता वेदाङ्गतत्त्वज्ञो धनुर्वेदे च निष्ठितः सर्वशास्त्रार्थतत्त्वज्ञः बुद्धिमान् प्रतिभानवान् सर्वलोकप्रियः साधुः आदीनात्मा विचक्षणः सर्वदाभिगतः सद्भिः समुद्रैव सिन्धुभिः आर्यः सर्वसमश्चैव सदैव प्रियदर्शनः स च सर्वगुणोपेतः कौसल्यानन्दवर्धनः समुद्रैव गाम्भीर्ये धैर्येण हिमवानिव विष्णुना सदृशो वीर्ये सोमवत् प्रियदर्शनः कालाग्निसदृशः क्रोधे क्षमया पृथिवी समः धनदेन समस्त्यागे सत्ये धर्मैवापरः तमेवं गुणसम्पन्नं रामं सत्यपराक्रमं ज्येष्ठं श्रेष्ठगुणैर्युक्तं प्रियं दशरथसुतं प्रकृतीनां हितैर्युक्तं प्रकृतिप्रियकाम्यया यौवराज्येन संयोक्तुम् ऐच्छत्प्रीत्या महीपतिः तस्याभिषेकसंभारान् दृष्ट्वा भार्याथ कैकेयी पूर्वं दत्तवरा देवी वरमेन मया च ता विवासनं च रामस्य भरतस्याभिषेचनं स सत्यवचनाद्राजा धर्मपाशेन संहितः विवासयामास सुतं रामं दशरथः प्रियं स जगाम वनं वीरः प्रतिज्ञामनुपालयन् पितुर्वचननिर्देशात् कैकेय्याः प्रियकारणात् तं व्रजन्तं प्रियो भ्राता लक्ष्मणोऽनुजगामः स्नेहाद्विनयसम्पन्नः सुमित्रानन्दवर्धनः भ्रातरं दयितो भ्रातुः सौभ्रात्रमनुदर्शयन् रामस्य दयिता भार्या नित्यं प्राणसमाहिता जनकस्य कुले जाता देवमायेव निर्मिता सर्वलक्षणसम्पन्ना नारीणामुत्तमा वधूः सीताप्यनुगता रामं शशिनं रोहिणी यथा पौरैरनुगतो दूरं पित्रा दशरथेन च शृङ्गिवेरपुरे सूतं गङ्गाकूले विसर्जयत् गुहमासाद्य धर्मात्मा निषादाधिपतिं प्रियं गुहेन सहितो रामो लक्ष्मणेन च सीतया ते वनेन वनं गत्वा नदीस्तीर्त्वा बहूदकाः चित्रकूटमनुप्राप्य भरद्वाजस्य शासनात् रम्यमावसधं कृत्वा रममाणा वने त्रयः देवगन्धर्वसङ्काशाः तत्र ते न्यवसन् सुखम् चित्रकूटं गते रामे पुत्रशोकातुरस्तथा राजा दशरथः स्वर्गं जगाम विलपन् सुतं मृते तु तस्मिन् भरतो वसिष्ठं प्रमुखैर्द्विजैः नियुज्यमानो राज्याय नैच्छद्राज्यं महाबलः स जगाम वनं वीरो रामपालप्रसादकः गत्वा तु सुमहात्मानं रामं सत्यपराक्रमम् अयाचत् भ्रातरं रामम् आर्यभावपुरस्कृतः त्वमेव राजा धर्मज्ञ इति रामं वचो ब्रवीत् रामोऽपि परमोदारः सुमुखः सुमहायशाः न चैच्छत् पितुरादेशात् राज्यं रामो महाबलः पादुके चास्य राज्याय न्यासं दत्त्वा पुनः पुनः निवर्तयामास ततो भरतं भरताग्रजः सकाममनवास्यैव रामपादावुपस्पृशन् नन्दिग्रामे करोद्राज्यं रामागमनकाङ्क्षया गते तु भरते श्रीमान् सत्यसन्धो जितेन्द्रियः रामस्तु पुनरालक्ष्य नगरस्य जनस्य च तत्रागमनमेकाग्रो दण्डकान् प्रविवेशः प्रविश्यतु महारण्यं रामो राजीवलोचनः विराधं राक्षसं हत्वा शरभङ्गं ददर्शः सुतीक्ष्णं चाप्यगस्त्यं च अगस्त्यभ्रातरं तथा अगस्त्यवचनाश्चैव जग्राहेन्द्रं शरासनं खड्गं च परमप्रीतः धूणी चाक्षयसायकौ वसतस्तस्य रामस्य वने वनचरैः सह ऋषयोऽभ्यागमन् सर्वे वधायासुररक्षसां सतेषां प्रतिशुश्राव राक्षसानां तथा वने प्रतिज्ञातश्च रामेण वधः संयति राक्षसां ऋषीणामग्निकल्पानां दण्डकारण्यवासिनां
तेन तत्रैव वसता जनस्थाननिवासिनी विरूपिता शूर्पणखा राक्षसी कामरूपिणी ततः शूर्पणखा वाक्याद्युक्ता सर्वराक्षसान् खरं त्रिशिरसं चैव दूषणं चैव राक्षसं निजघानरणे रामः तेषां चैव पदानुगान् वने तस्मिन् निवसता जनस्थाननिवासिनां रक्षसां निहतान्यासन् सहस्राणि चतुर्दश ततो ज्ञातिवधं श्रुत्वा रावणः क्रोधमूर्छितः सहायं वरयामास मारीचं नाम राक्षसं वार्यमाणः सुवंशो मारीचेन स रावणः सविरोधो बलवता क्षमो रावणतेन ते अनादृत्य तद्वाक्यं रावणः कालचोदितः जगाम सह मारीचः तस्याश्रमपदं तदा तेन मायाविना दूरं अपवाह्य नृपात्मजौ जहार भार्यां रामस्य गृध्रं हत्वा जटायुषं गृध्रं च निहतं दृष्ट्वा हतां श्रुत्वा च मैथिलीं राघवः शोकसन्तप्तो विललापाकुलेन्द्रियः ततस्तेनैव शोकेन गृध्रं दग्ध्वा जटायुषं मार्गमाणो वने सीतां राक्षसं सन्ददर्शः कबन्धं नाम रूपेण विकृतं घोरदर्शनं तं निहत्य महाबाहुः ददाह स्वर्गतश्च सः न चास्य कथयामास शबरीं धर्मचारिणीं श्रमणीं धर्मनिपुणाम् अभिगच्छेति राघव सोऽभ्यगच्छन् महातेजा शबरीं शत्रुसूदनः शबर्या पूजितः सम्यक् रामो दशरथात्मजः पम्पातीरे हनुमता सङ्गतो वानरेणः हनुमद्वचनाश्चैव सुग्रीवेण समागतः सुग्रीवाय तत्सर्वं संसद्रामो महाबलः आदिशस्तद्यथा वृत्तं सीतायाश्च विशेषतः सुग्रीवश्चापि तत्सर्वं श्रुत्वा रामस्य वानरः चकार सख्यं रामेण प्रीतश्चैवाग्निसाक्षिकं ततो वानरराजेन वैरानुकथनं प्रति रामायावेदितं सर्वं प्रणयात् दुःखितेन च प्रतिज्ञातं च रामेण तदा वालिवधं प्रति वालिनश्च बलं तत्र कथयामास वानरः सुग्रीवः शङ्कितश्चासीत् नित्यं वीर्येण राघवे राघव प्रत्ययार्थं तो दुन्दुभे कायमुत्तमं दर्शयामास सुग्रीवो महापर्वतसन्निभम् उत्स्मय्यत्वा महाबाहुः प्रेक्षश्चास्ति महाबलः पादाङ्गुष्ठेन चिक्षेप सम्पूर्णं दशयोजनम् बिभेदश्च पुनः सालान् सप्तैकेन महेशुना गिरिं रसातलं चैव जनयन् प्रत्ययं तदा ततः प्रीतमनास्तेन विश्वस्तमहाकपिः किष्किन्धां रामसहितो जगाम च गुहां तदा ततो गर्जत् हरिवरः सुग्रीवो हेमपिङ्गळः तेन नादेन महता निर्जगाम हरीश्वरः अनुमान्य तदा तारां सुग्रीवेण समागतः निजघान च तत्रैनं शरेणैकेन राघवः ततः सुग्रीववचनात् हत्वा वालिनमाहवे सुग्रीवमेव तद्राज्ये राघवः प्रत्यपादयत् स च सर्वान् समानीय वानरान् वानरर्षभः दिशः प्रस्थापयामास दिदृक्षुर्जनकात्मजां ततो रुद्रस्य वचनात् सम्पाते हनुमान् बली शतयोजनविस्तीर्णं पुप्लुवे लवणार्णवम् तत्र लङ्कां समासाद्य पुरीं रावणबालिकां ददर्श सीतां ध्यायन्तीम् अशोकवनिकां गतां निवेदयित्वाभिज्ञानं प्रवृत्तिं च निवेद्य च समाश्वास्य च वैदेहीं मर्दयामास तोरणम् पञ्चसेनाग्रगान् हत्वा सप्तमन्त्रिसुतानपि शूरमक्षं च निष्पिष्य ग्रहणं समुपागमत् अस्त्रेणोन्मुक्तमात्मानं ज्ञात्वा पैतामहाद्वरात् मर्षयन् राक्षसान् वीरो यन्त्रिणस्तान् यदिच्छया ततो दग्ध्वा पुरीं लङ्कां मृते सीतां च मैथिलीं रामाय प्रियमाख्यातुं पुनरायान् महाकपिः सोऽधिगम्य महात्मानं कृत्वा रामं प्रदक्षिणं न्यवेदय मे आत्मा दृष्ट्वा सीतेति तत्त्वतः ततः सुग्रीवसहितो गत्वा तीरं महोदधेः समुद्रं शोभयामास शरैरादित्यसन्निभैः दर्शयामास चात्मानं समुद्रसरितां पतिः समुद्रवचनाश्चैव नलं सेतुमकारयत् तेन गत्वा पुरीं लङ्कां हत्वा रावणमाहवे रामः सीतामनुप्राप्य परां व्रीडामुपागमत्
तामुवाच ततो रामः परुषं जनसंसदि अमृष्यमाणा सा सीता विवेशजन्मनं सति ततोऽग्निवचनात् सीतां ज्ञात्वा विगतकल्मषाम् बभौ रामः सम्प्रहृष्टौ पूजितः सर्वदैवतैः कर्मणा तेन महता त्रैलोक्यं सचराचरम् सदेवर्षिगणं तुष्टं राघवस्य महात्मनः अभिषिच्य च लङ्कायां राक्षसेन्द्रं विभीषणम् कृतकृत्यस्तदा रामो विज्वरः प्रमुमोदः देवताभ्यो वरं प्राप्य समुत्थाप्य च वानरान् अयोध्यां प्रस्थितो रामः पुष्पकेण सुहृद्वृतः भरद्वाजाश्रमं गत्वा रामः सत्यपराक्रमः भरतस्यान्तिकं रामो हनुमन्तं व्यसर्जयत् पुनराख्यायिकां जल्पन् सुग्रीवसहितश्च सः पुष्पकं तत्समारुह्य नन्दिग्रामं ययौ तदा नन्दिग्रामे जटाहित्वा भ्रातृभिः सहितो नखः रामः सीतामनुप्राप्य राज्यं पुनरवाप्तवान् प्रहृष्टो मुदितो लोकः दुष्टः पुष्टसुधार्मिकः निरामयो रोगश्च दुर्भिक्षुभयवर्जितः न पुत्रमरणं केचित् द्रक्ष्यन्ति पुरुषाः क्वचित् नारीश्च विधवा नित्यं भविष्यन्ति पतिव्रताः न चाग्निजं भयं किञ्चित् नासुमज्जन्ति जन्तवः न वातजं भयं किञ्चित् नापि ज्वरकृतं तदा न चापि क्षुद्भयं तत्र न तस्करभयं तथा नगराणि च राष्ट्राणि धनधान्ययुतानि च नित्यं प्रमुदिताः सर्वे यथा कृतयुगे तथा अश्वमेधशतैरिष्ट्वा तथा बहुसुवर्णकैः गवां कोटेयुतं दत्त्वा विद्युद्धो विधिपूर्वकम् असङ्ख्येयं धनं दत्त्वा ब्राह्मणेभ्यो महायशाः राजवंशान् शतगुणान् स्थापयिष्यति राघवः चातुर्वर्ण्यं च लोकेऽस्मिन् स्वे स्वे धर्मे नियोक्ष्यति दशवर्षसहस्राणि दशवर्षशतानि च रामो राज्यमुपासित्वा ब्रह्मलोकं प्रयास्यति इदं पवित्रं पापघ्नं पुण्यं वेदैश्च संमितं यः पठेद् रामचरितं सर्वपापैः प्रमुच्यते एतदाख्यानमायुष्यं पठन् रामायणं नरः सपुत्रपौत्रः सगणः प्रेत्य स्वर्गे महीयते पठन् द्विजो वा वृषभत्वमीयात् स्यात् क्षत्रियो भूमिपतित्वमीयात् वाणिज्यनः पुण्यफलत्वमीयात् जनश्च शूद्रोऽपि महत्त्वमीयात्। इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये बालकाण्डे श्रीरामायणकथासङ्क्षेपो नाम प्रथमः सर्गः। भगवत्समर्पणा कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना मा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। सर्वं श्री రామచంద్రస్వామి దేవతా దివ్యచరణారవిందార్పణమస్తు। ఈ సంక్షేప రామాయణాన్ని ఎవరైనా విన్నా చదివినా అత్యంత లాభాలు జయము కలుగుతాయి. ఆంజనేయ స్వామి వారి వెంటే ఉండి సకల శుభాలను లాభాలను కలుగజేస్తాడు. స్వస్తి.